గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సురక్షణకి స్వాగతం. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకి హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు హోలీ కారణంగా మన క్యాపిటల్ మార్కెట్స్ హాలిడేలో ఉన్నాయి. సో, ఈరోజు మనకి జియో పొలిటికల్ సిట్యుయేషన్స్ వల్ల ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లైక్ ఏషియన్, యూరోపియన్ అండ్ డౌ ఫ్యూచర్స్ మన గిఫ్ట్ నిఫ్టీ అన్ని నెగిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అట్ ద సేమ్ టైమ్ ఏ ఏషియన్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్‌ని కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. ఐఎమ్ షేరింగ్ దిస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ పర్పస్. ప్లీజ్ డూ నాట్ మేక్ ఎనీ ట్రేడ్ బేస్డ్ ఆన్ ద వ్యూ షేర్డ్ ఇన్ ద వీడియో. వీడియోలో మనం ఫర్దర్‌గా ఒక్కొక్క స్టాక్‌ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, మనకి ఈరోజు హోలీ పండగ సందర్భంగా మార్కెట్ ఈరోజు సెలవు తీసుకునింది. ఒకసారి మనం ఈరోజు మార్కెట్స్ని చెక్ చేసినట్టయితే గ్లోబల్ మార్కెట్స్ని ఈరోజు మనకి హ్యూజ్ సెల్ ఆఫ్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఒకసారి డౌ ఫ్యూచర్స్ చూసినట్టయితే మనకి నియర్లీ 843 పాయింట్స్ డౌన్ చూపిస్తుంది. అలానే మనకి కింద యూరోపియన్ మార్కెట్స్ కనుక చూసినట్టయితే నియర్లీ 2.62 2.89 3% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అలానే మనకి మన గిఫ్ట్ నిఫ్టీ 24,300 అంటే మన స్పాట్ ప్రైస్కి సుమారుగా 500 పాయింట్లు లోలో ఓపెన్ అవుతున్నట్టు అర్థమవుతుంది. మేబీ యుఎస్ మార్కెట్ మళ్ళీ ఓపెన్ అయ్యాక మళ్ళీ మన గిఫ్ట్ నిఫ్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది అప్పుడు మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏషియన్ మార్కెట్స్ కనుక చూసినట్టయితే నికాయ్ మనకి 3% దాకా క్లోజ్ అయ్యింది. తర్వాత మనకి లాస్ట్ ఇయర్ హయ్యెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన కాస్పీ మార్కెట్ కొరియన్ మార్కెట్ ఈసారి మనకి ఈరోజు నియర్లీ 8% దాకా కరెక్ట్ అయింది. 2 years తర్వాత ఈ మార్కెట్ కరెక్ట్ అవడం ఇదే ఫస్ట్ టైం. తర్వాత మనకి తైవాన్ అండ్ చైనీస్ ఇండెక్స్ కూడా మనకి ఈరోజు నియర్లీ 1 to 2% దాకా కరెక్ట్ అయినాయి. రేపు మనకి నిఫ్టీ సుమారుగా 500 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. దానికి మనము ఇన్ కేసు మీరు కాంట్రేరియన్ బయర్గా ఉండాలన్నా లేదు అంటే మీ పోర్ట్ఫోలియో ఒక స్టాక్స్ని యావరేజ్ చేసుకుందాం అనుకున్నా మనకి జిరోదాలో అయితే జీటీటీ ఆర్డర్ అని చెప్పి ఉంటుంది. సో ఈ జీటీటీ ఆర్డర్ ఈరోజు మీ సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్కి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ పాయింట్ని ఆ ప్రైస్తో మీరు జీటీటీ ఆర్డర్ కనుక క్రియేట్ చేసుకున్నట్టయితే ఇన్ కేస్ రేపు ఆ గ్యాప్ డౌన్లో మనకి ఆ ప్రైస్కి ట్రిగ్గర్ అయినప్పుడు ఇన్ కేస్ సెల్లర్ ఉంటే మనకి ఆ లో లెవెల్ ప్రైస్లో మనకి స్టాక్ బై చేసేందుకు ఒక ఛాన్స్ ఉంటుంది. మేబీ అక్కడి నుంచి కూడా మనకి డౌన్ అవ్వచ్చు. కాకపోతే మండే రోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒకానొక టైంలో మనకి నిఫ్టీ 24,600 దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి మనకి 24,800 దగ్గరకు వచ్చింది. ఒకవేళ ఆ 24,600 దగ్గర ఉన్న స్టాక్ ప్రైజెస్ మనకి 24,800 దగ్గరికి ఆల్మోస్ట్ పెరుగుంటాయి. మనము ఆ లోని కవర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ జీటీటీ ఆర్డర్ అనేది హెల్ప్ అవుతుంది. మన దగ్గర 5 స్టాక్స్ ఉన్నాయి అంటే ఆ గ్యాప్ డౌన్లో మనం రికవరీ అయ్యే లోపల బై చేయాలి అనుకుంటే ఈచ్ ఇండివిజువల్ స్టాక్స్కి వెళ్ళి మనం బై ఆర్డర్ పెట్టేదానికన్నా ఇది కొంచెం షార్ట్ కట్ మెథడ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్కి ఈ జీటీటీ ఆర్డర్ అనేది కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. నేను నిఫ్టీ డేటా పాయింట్స్ని షేర్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే షేర్ చేస్తాను. మన స్పాట్ చూసినట్టయితే 24,864 దగ్గర, తర్వాత విక్స్ చూసినట్టయితే 17% దాకా పెరిగింది. తర్వాత మనకి పీసీఆర్ 1.8 దగ్గర ఉంది. 9 EMEA 25,360 దగ్గర ఉంది. 21 EMEA మనకి 522 దగ్గర 25,522 దగ్గర ఉంది. ఆర్ఎస్ఐ 28.3 ఉంది. మనకి ఆప్షన్ ఓఐ డేటా ప్రకారం చూసినట్టయితే 25,500 రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సపోర్ట్ వచ్చేసి 24,500 దాకా ఉంది. బట్ రేపు ఈరోజు మన గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం చూసినట్టయితే ఇది బ్రేక్ అయ్యేలాగా కనిపిస్తూ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఎలాగా ఉందో ఒకసారి చెక్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ మనకి 59,839 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సేమ్ విక్స్ 17% పెరిగింది. పీసీఆర్ బ్యాంక్ నిఫ్టీకి 1.36 ఉంది. అదే 9 EMEA చూసినప్పుడు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 687 దగ్గర ఉంది. 21 EMEA చూసినట్టయితే 64-67 దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం డైలీ ఆర్ఎస్ఐ కనుక చెక్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీకి 42.27 కనిపిస్తుంది. మనకి బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ 60,000 దగ్గర అంటే మేబీ
120 పాయింట్స్ హయ్యర్ సైడ్‌లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలానే మనకి బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ చూసినట్టయితే ఆప్షన్ డేటా ప్రకారం సపోర్ట్ చూసినట్టయితే 500 దగ్గర ఒక 300 పాయింట్స్‌లో మనకి ఒక సపోర్ట్ కనిపిస్తున్నట్టు అర్థం. ఓవరాల్‌గా చూసినట్టయితే మనకి నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్‌గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి ఉన్న డేటాని షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దాంట్లో మనం చూసినట్టయితే నాట్కో ఫార్మా ఈరోజు ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేస్తున్నారు. పొమోలిడోమైడ్ అనే క్యాప్సూల్ని వాళ్ళు యుఎస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు, దాని యొక్క మార్కెట్ క్యాప్ సుమారుగా 300 కోట్లు ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేస్తున్నారు. మనకి సోమవారం రోజు ఫాల్‌లో గూడా హయ్యర్‌గా ఉన్న స్టాక్స్ కనుక చూసినట్టయితే అందులో పాలీ క్యాప్ మనకి సోమవారం హయ్యర్ సైడే క్లోజ్ అయింది. అలానే సిమిలర్ చార్ట్‌ని చూపిస్తుంది. కేఈఐ ఇండస్ట్రీస్ కూడా మనకి లోయర్ లెవెల్ నుంచి బాగా బౌన్స్ అయ్యి హయ్యర్ లెవెల్‌లో క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, కామెక్స్‌లో మనము గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ చూసినట్టయితే యాక్చువల్‌గా మనకి ఈ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ పెరగొచ్చు అని చెప్పి అందరికీ భావన ఉంటుంది. సో ఈరోజు కనుక గమనించినట్టయితే మనకి గోల్డ్ సుమారుగా మన సోమవారం రోజు $95 దగ్గర మాట్లాడుకున్నాము. అది ఈరోజు మనకి $81 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలానే సో గోల్డ్ వచ్చేసి మనం $5,300కి నియర్గా వెళ్తుంది అనుకున్నాము. ఈరోజు మనకి $5,150 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలానే మనం ఒకసారి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చెక్ చేసినా కూడా క్రూడ్ ఆయిల్ మనకి $76 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ క్రూడ్ వచ్చేసి మనకి $84 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మీరు అదర్ బేస్ మెటల్స్ అండ్ ప్రీషియస్ మెటల్స్ ప్రైజెస్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే please do like, share and subscribe to our channel. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.